హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో షేర్ చేయండి. ఇవాల్టి వీడియోలో పన్నీర్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకే కాదు, రోటీ, చపాతీ, పుల్కాలోకి ఎందులోకైనా కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మెంతాకు కూడా వేసుకున్నామంటే కర్రీకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త పచ్చి వాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారం పొడిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు వీటిని బాగా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యి ఇలా గ్రేవీగా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్‌ని ఈ విధంగా తురిమినట్లుగా ఈ విధంగా పొడిగా ఉండేలాగా ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. మీరు ఎంత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే పన్నీరు, అలాగే టమాటా, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నారంటే సమానంగా చక్కగా ఇది కర్రీ అనేది చక్కగా కుదురుతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఈ విధంగా పన్నీర్ అంతా కూడా వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ స్టేజ్‌లో మీకు కావాలనుకుంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లోనే పన్నీర్ బుర్జీని ఇంట్లోనే విధంగా చాలా సూపర్ టేస్టీగాను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్‌లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.